హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ అన్నది అందరికీ ఇష్టమైనదే కదా. ఇది ఒక మంచి స్వీట్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం ఈ మైసూర్ పాక్ని అయితే తయారు చేసుకోబోతున్నాము. మా మమ్మీకి మైసూర్ పాక్ తయారు చేయడం రాదనేసి మా మాధవి మేడం అయితే తయారు చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. ఈరోజు అయితే మా మేడం మైసూర్ పాక్ అయితే చేశారు. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలా అన్నది మా మేడం అయితే మాకు చెప్పారు. మా మేడం తన చేతులతో అయితే చేస్తున్నారు. ముందుగా ఈ మైసూర్ పాక్కి కావలసిన పదార్థాలు నెయ్యి, షుగరు, శనగపిండి, ఇంకా వాటరు అవన్నీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే మనం షుగర్లోకి కావాల్సినంత సరిపడేంత నీళ్ళు అయితే వేసుకొని మన షుగర్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసిన అదే గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యి ఇంకా ఇంకో గ్లాస్ ఆయిల్ అన్నది రావాలి. ఇప్పుడైతే శనగపిండి అయితే వేస్తున్నారు మా మేడం. వేసిన తర్వాత దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. అలాగే నెయ్యి అన్నాను కదా, అదే గ్లాస్ నెయ్యి అంతే మేము కొద్దిగా అన్నది వేసుకుంటున్నాము. సరిపడేంత నెయ్యి అయితే మీరు వేసుకోవాలి. మా మేడం అయితే మైసూర్ పాక్ చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది మైసూర్ పాకు. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఏముండదు ఇంట్లోని. ఫస్ట్ షుగర్ వేసి నీళ్ళు వేసుకొని, కానీ కొలతలు ఏముంచి ఈక్వల్గా ఉండాలి. మా మేడం మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఏమో, కొలతలతో తగ్గట్టు వేశారు. కావలసినప్పుడు శనగపిండి ఇంకా కావలసినప్పుడు నెయ్యి అన్నది వేసుకొని మనం తయారు చేసుకోవాలి. ఆయిల్ కూడా అలాగే సేమ్ వేసుకోవాలి. మీకు గనక ఆయిల్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో మా మేడం అయితే తగినంత వరకు వేసుకుంటున్నారు. ఈ మైసూర్ పాక్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఈ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే. సో ఇలా కలుపుతూ ఉండగానే దాంట్లోకి ఒక రకమైన ఫోమ్ లాగా అయితే వస్తుంది. అప్పుడు మనకి బాగున్నట్టు అర్థము. ఇంకా మీరు వండుకున్నప్పుడు కూడా మంచి మంచి వాసన అయితే వస్తుంది. అందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మైసూర్ పాక్ వీడియో మా మమ్మీకి రాదనేసి, అన్ని వంటలు వచ్చి మైసూర్ పాక్ రాదనేసి మా మేడం ఉన్నారు. మా మేడం పేరు అయితే మాధవి మేడం. ఆవిడైతే ఈజీగా ఇంట్లో మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో మా మమ్మీకి అయితే చెప్పారు. ఏం లేదని మీకు కూడా చెప్పేశాను. సో ఇంత ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం శనగపిండి వేసుకున్న తర్వాత నెయ్యి కూర ఇలా మొత్తం కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఈ నెయ్యి అన్నది ఈ మైసూర్ పాకులో మంచి టేస్ట్ అన్నది వస్తుంది. చూడండి ఎలాగ వస్తుంది అదంతా కూడా. మనం ఫుల్గా దీన్ని కలుపుకోవడమే ఉంది. బాగా మనం ఫుల్గా కలుపుకున్న తర్వాత ఇలా పైకి అయితే పొంగులాగా వస్తుంది. మనం కొద్దిగా చేసుకున్నా కూడా చాలా ఎక్కువగా ఉండి బాగుంటుంది. ఈ మైసూర్ పాక్ అయితేనేమించి అందరూ రెస్టారెంట్స్లో, స్వీట్ షాప్లో అయితే కొనుక్కుంటారు. కానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నదే నేను చూపిస్తున్నాను వ్లాగు. సో ఇంత ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఉండాలి మనం. ఆగకుండా కింద అనేది మాడిపోకుండా ఈజీగా ఇలా కలుపుతూ ఉంటేనే మనకు సరిపోతుంది. ఇంత మంచిగా మనం కలుపుకున్న తర్వాత అంత మంచి స్వీట్ అనేది వస్తుంది. మనం అసలు కూడా హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టయితే మనం ఇలాగ మా మేడం చూసారా మొత్తం కలుపుతూనే ఉన్నారు, కానీ ఎక్కడ స్టాప్ చేయట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే కలుపుతూ ఉండండి. మీకోసమే ఈ మైసూర్ పాక్ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. మా మేడం కూడా మాకు కొద్దిగా ఇచ్చారు టేస్ట్కి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ మైసూర్ పాక్ స్వీట్ చేసి అయితే అందరికీ పెట్టండి. ఇష్టంగా తింటారు. ముఖ్యంగా స్వీట్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా మీరు పంచదార కన్సిస్టెన్సీ అంటారంటే పంచదార మీకు సరిపడా అంత అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి కూడా ఆగకుండా మా మేడం ఎలా కలుపుతూనే ఉండాలి. సో మైసూర్ పాక్ చేయడం అంటే చాలా కష్టము, కానీ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా తినడం కూడా మనకి ఈజీ అనుకోండి. సో ఇలా ఫస్ట్ మనం కలుపుతూ ఉండగానే తర్వాత మనకి మంచి స్వీట్ అనేది వస్తుంది. మీరు కూడా ఇలాగే కలుపుతూ ఉండండి. ఇదైతే ఎగ్జాక్ట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆ ప్లేట్కి అంతా కూడా నెయ్యి రాసి మనం కలుపుతున్న మిక్చర్ ఉంది కదా అదంతా కూడా దాంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని చల్లార్చుకోవాలి. అంటే వేడంతా పోవాలి. ఇంకా ప్లేట్కి కూడా అంటుకోకుండా మనం నెయ్యి అనేది రాస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి చూడండి, మనం మీదన షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ అనేది మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూపెడతాను ఎలాగోయిందో. ఇప్పుడు మనం చాక్ తోటి అయితే ఇలా కోస్తున్నాము. ఫస్ట్ మనం డైమండ్ షేప్లో మనకు రావాలి. మాకు మైసూర్ పాక్ డైమండ్ షేప్లో కావాలి కాబట్టి స్ట్రైట్గా ఫస్ట్ ఇలా కోస్తున్నాము. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు, స్క్వేర్ ఏదైనా కూడా మీ ఇష్టమే. ఇప్పుడు మీరు ఇలా కోసిన తర్వాత మీరు గమనించినట్టయితే
మంచి వాసన అయితే ఉంటుంది, నెయ్యి వాసన అయితే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మా మేడం అయితే మైసూర్ పాక్ చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. సో చూడండి, నెయ్యి అంతా కూడా పైకి తేలి చాలా చాలా బాగుంది కదా. మా మేడము మైసూర్ పాకు బాగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది, నిజం చెప్తున్నాను. ఇప్పుడైతే మనకు డైమండ్ షేప్లో రావడం కోసం ఈ పైన కూర ఇలాగ అంటున్నాము, అలాగ అనడం వల్ల మనకు మంచి షేప్లాగా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మైసూర్ పాక్ చేయడం చాలా చాలా ఈజీ. మా మేడంతో మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మా మమ్మీ కూర నేర్చుకున్నట్టే కాబట్టి మా మమ్మీ కూర చేయగలరు. ఇప్పుడు మా మేడం అన్నది టీచర్ అయిపోయారు మైసూర్ పాక్కి మా మమ్మీకి చెప్పడంలో. సో ఇంతే ఫ్రెండ్స్, మైసూర్ పాక్ అనేది చేసుకోవడం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ అయితే మీకు ఈ వ్లాగ్లో అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి మైసూర్ పాక్ అయితే కంపల్సరీగా ట్రై చేసుకోండి. ఈ మైసూర్ పాక్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ మైసూర్ పాక్ అంతా కూడా తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ప్రేమతో అయితే వండి పెట్టండి. మాకు మేడం కూడా అలాగే వండి పెట్టారు, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చల్లారినాక పీసులు ఎంత బాగున్నాయో కదా. ఇంతే ఫ్రెండ్స్, మన ఇంట్లో ఈజీగా మైసూర్ పాక్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.